ఓం శాంతి. బాబా చెప్తున్నారు 2/6/24 బాబా యొక్క మధురమైన మహావాక్యాలు. బ్రహ్మ బాబా సమానంగా త్యాగము, తపస్సు మరియు సేవ వైబ్రేషన్స్ విశ్వంలో వ్యాపింపచేయండి. బ్రహ్మ బాబా సమానంగా త్యాగము, తపస్సు మరియు సేవ ఈ వైబ్రేషన్ ఏం చేయండి, విశ్వం అంతటా కూడా వ్యాపింపచేయండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు సమర్థులైన బాప్దాదా తమ సమర్థులైన పిల్లలను చూస్తున్నారు. నేటి ఈరోజు స్మృతి దివాసం నుండి సమర్థ దివాసంగా అయిన రోజు అంటే జనవరి 18 అంటే బ్రహ్మబాబా అవ్యక్తమైన రోజు అన్నమాట. అందుకని స్మృతి దివాసం కదా ఈరోజు. బాబా అంటారు అంటే సమర్థ దివాసంగా అయిన రోజు. ఈరోజు పిల్లలకు సర్వశక్తులను విల్లుగా ఇచ్చిన రోజు. అంటే బ్రహ్మబాబా సాకార శరీరాన్ని వదిలి ఆకారీ శరీరగా అయిన రోజు జనవరి 18. అందుకని పిల్లలందరికీ సర్వశక్తులను కూడా బాబా ఏం చేశారు, విల్లుగా ఇచ్చేసిన రోజు అన్నమాట. ప్రపంచంలో అనేక రకాల విల్లులు ఉంటాయి కదా, అనేక రకాలుగా రాసిస్తారు. కానీ బ్రహ్మ బాబా నుండి ప్రాప్తించిన సర్వశక్తుల విల్లును పిల్లలకి ఇచ్చారు. ఇటువంటి అలౌకిక విల్లును ఇవ్వటమును మరెవ్వరూ చెయ్యలేరు. ఎందుకంటే బాబా వెనకాలండి పిల్లల్ని ముందు పెట్టి బాబా నడిపిస్తున్నారు. అంతవరకు యజ్ఞాన్ని బాబా చూసుకునేవారు. శివబాబా బ్రహ్మ బాబాలోకి వచ్చేవారు. 1969 జనవరి 18 రోజు బ్రహ్మబాబా ఏం చేశారు, ఈ సాకార శరీరాన్ని వదిలిపెట్టి ఆకారీ శరీరధారి అయ్యారు. అవ్యక్తం అయిపోయారు. ఈ శరీరం నుంచి వేరైపోయారు. అప్పుడు పిల్లల్ని దాదీలను ముందు పెట్టి బాబా వెనకాలండి పిల్లల్ని నడిపించేవారు. అందుకని సర్వశక్తుల్ని కూడా బాబా పిల్లలకి ఇచ్చేశారు. బాబా బ్రహ్మ బాబాను సాకారంలో నిమిత్తనిగా చేశారు. మరియు బ్రహ్మ బాబా పిల్లలకు నిమిత్త భవ అన్న వరదానాన్ని ఇచ్చి విల్లు చేశారు. బ్రహ్మ బాబాను సాకారంగా నిమిత్తంగా చేశారు. మరియు బ్రహ్మ బాబా ఏం చేశారు, పిల్లలకు నిమిత్త భవ అనే వరదానాన్ని ఇచ్చి విల్లు చేశారంటే నిమిత్త మాత్రంగా మీరు నడిపించండి, వెనకాల చేయించేది ఎవరు, బాబా చేయిస్తారు. ఈ విల్లు పిల్లల్లో సహజ శక్తుల అనుభూతిని చేయిస్తూ ఉంటుంది. ఒకటేమో తమ పురుషార్థం యొక్క పవర్, మరియు ఇదేమో పరమాత్మ యొక్క విల్లు ద్వారా లభించే పవర్ యొక్క ప్రాప్తి. ఇవి ప్రభు ఇచ్చినవి, ప్రభు వరదానం. ఈ ప్రభు వరదానం నడిపిస్తూ ఉంటుంది. వరదానంలో పురుషార్థం చేసే శ్రమ ఉండదు కదా. వరదానం అంటే ఏంటి, అడగకుండా మనం చేసిన దానికి భగవంతుడు ఇచ్చేది కదా. నాకు వరాలు ఇప్పుడు ఏదైనా మంచిగా చేసామనుకోండి ఏమంటారు, నీకు మనం చేసిన దానికి భగవంతుడు మెచ్చుకుని నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నట్టుగా చూపిస్తాం. అందుకని వరదానం ఏంటి, పురుషార్థం చేసే శ్రమ లేకుండా కష్టపడకుండా వచ్చేది. కానీ సహజంగా మరియు స్వతహాగా నిమిత్తనిగా చేసి నడిపిస్తూ ఉంటుంది. మనం కష్టపడక్కర్లేదు. మనం ధైర్యం అనే ఒక అడిగేస్తే బాబా వేలాది అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే పిల్లలు వేసే ప్రతి అడుగులోనూ బాబా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట. అప్పుడు మనకి కష్టం ఏముంటుంది. ఎదురుగా అయితే కొద్దిమంది ఉన్నా కానీ బాప్దాదా ద్వారా, విశేషంగా బ్రహ్మ బాబా ద్వారా విశేషమైన పిల్లలకు ఈ విల్లు ప్రాప్తించింది. ఏ పిల్లలకైతే బాబా అర్పించారో ఆ పిల్లలందరూ ఆదిరత్నాలు మరియు సేవకి నిమిత్తమైన పిల్లలు. లభించిన దాన్ని మంచిగా కార్యంలో ఉపయోగించారు. ఈ విల్లు కారణంగానే ఈరోజు వరకు బ్రాహ్మణ పరివారం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కదా. బ్రహ్మబాబా సాకారి, ఆకారి 2 రూపాలుగాను సాకారిగా ఉన్నప్పుడు పాలన అయింది. ఇప్పుడు ఆకారిగా ఉండి ఏం చేస్తున్నారు, పిల్లల్ని వెనకాలండి నడిపిస్తున్నారు. దినదిన ప్రవర్తమానంగా ఏమవుతుంది, యజ్ఞం అలా పెరుగుతూనే వచ్చింది కదా.
బాబా అప్పుడు ఇప్పుడు పిల్లలకి ఒకే ప్రేమనిచ్చి బాబా పిల్లల్ని ముందుకు నడిపిస్తున్నారు కదా. ఎవరైతే బాబా మధువన వెళ్తామో వాళ్ళందరికీ ఏం అనుభవం అవుతుంది చెప్పండి? మధువనంలో, మధువనం అంటే ఏంటి? మా సొంత ఇల్లు, మా పుట్టిల్లు. నేను ఎక్కడికి వచ్చాను? తండ్రి దగ్గరికి వచ్చాను, తండ్రి ప్రేమను అనుభవం చేసుకోవడానికి వచ్చాను అనే అనుభవం కలుగుతుంది కదా. పిల్లల విశేషత కారణంగా ఈ వృద్ధి జరగవలసింది మరియు జరుగుతూ ఉంటుంది కూడా. బాబా అంటారు, నిమిత్తంగా అయిన వారు మరియు తోడు ఉండేవారు. ఈ 2 రకాల పిల్లల్లో 2 విశేషతలు చాలా బాగా ఉండడాన్ని బాప్దాదా చూశారు. మొదటి విశేషత ఏంటి? స్థాపనలోని ఆదిరత్నాలైన లేక సేవారత్నాలైనా కానీ ఇరువురిలో సంఘటన యొక్క ఐక్యత చాలా చాలా బాగుంది. ఎవరిలోనూ ఎందుకు, ఏంటి, ఎలా అనేవి సంకల్పం మాత్రంగా కూడా లేవు. రెండవ విశేషత, ఒకరు చెప్పిన దానిని ఇతరులు అంగీకరించడం కదా. బాబాయ్ ఏం చెప్తున్నారు చెప్పండి పిల్లలందరికీ? బాప్దాదా పిల్లల్లో 2 విశేషతలు చాలా బాగా ఉండడం చూశారంట. ఏంటి ఆ విశేషతలు? మొదటిది ఏంటి? స్థాపనలో ఆదిరత్నాలైనా లేక సేవారత్నాలైనా ఇరువురి పిల్లల్లో సంఘటన ఐక్యత చాలా బాగుందని చెప్తున్నా. ఐకమత్యంగా ఉన్నామనుకోండి ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకు, ఏంటి, ఎలాగీ సంకల్పం ఎప్పటికీ రాకూడదు. ఇక రెండవది ఏంటి? ఒకరు చెప్పిన దాన్ని ఇతరులు అంగీకరించడం. ఎందుకంటే ఎవరు మనకి పెద్దవాళ్ళు చెప్పినా మనం దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పారంటే అది ఎవరి ఆజ్ఞ? భగవంతుడి యొక్క ఆజ్ఞ అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనం దాన్ని చేయగలుగుతాం. బాబా అంటారు, ఒకరు చెప్పిన దాన్ని ఇతరులు అంగీకరించడం. అదనంగా వచ్చిన ఈ పవర్స్ యొక్క విల్లు కళ వాయుమండలంలో విశేషత ఉంది. అందుకని నిమిత్తంగా అయిన ఆత్మలందరికీ ఎక్కడ చూసినా బాబాయే కనిపిస్తూ ఉండేవారు కదా. నిమిత్తంగా ఉండే వాళ్ళందరికీ ఎవరు కనిపించేవారు? బాబాయే కనిపించేవారు. ఎందుకంటే నడిపించేది బాబా, తినిపించేది బాబా, చేయించేది బాబా. కేవలం నేను అలా ఉన్నానంతే అని ఎప్పుడైతే అనుకుంటామో మనం వేసే అడుగు మనం వేయక్కర్లేదు, బాబా వేయిస్తారు. కానీ మనకి పూర్తి పక్కా నిశ్చయం ఉండాలి, ప్రేమ ఉండాలి, స్మృతి ఉండాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇటువంటి సమయంలో బాప్దాదా నిమిత్తంగా అయిన పిల్లలకు మనస్ఫూర్తిగా ప్రేమనిస్తున్నారు. బాబా యొక్క అద్భుతమైతే ఉండనే ఉంది. కానీ పిల్లల అద్భుతం కూడా తక్కువైందేమీ కాదు. చూసారా బాబా ఏమంటున్నారు? బాబా యొక్క అద్భుతం ఉంది అంటే బాబా ఏం చెప్తున్నారు? పిల్లల యొక్క అద్భుతం కూడా తక్కువేమీ కాదు. ఆ సమయంలోని సంఘటన, ఐక్యత, మనమంతా ఒక్కటే అన్న భావన, ఇవే ఈ రోజుకు కూడా సేవను పెంచుతూ ఉన్నాయి. ఎందుకని? నిమిత్త ఆత్మలు వేసిన పునాది చాలా గట్టిగా ఉంది. పునాది గట్టిగా ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది? ఎన్ని అంతస్తులైనా భయపడవలసిన అవసరం ఉండదు. కనుక బాప్దాదా కూడా ఈరోజు పిల్లలు చేసిన అద్భుతాన్ని గాయనం చేస్తున్నారు. పిల్లలు నలువైపుల నుండి ప్రేమ మాలను వేశారు మరియు బాబా తమ పిల్లల అద్భుత యొక్క గుణగానం చేశారు. ఇంత సమయం నడవలసి ఉంటుంది అని ఆలోచించారా? ఎంత సమయం అయిపోయింది? ఇప్పుడు నడవాలి అని అందరి నోటు నుండి, మనస్సు నుంచి ఇదే వెలువడుతుంది. కానీ ఇప్పుడు అవ్యక్త రూపం యొక్క సేవ జరగవలసి ఉంది అన్నది బాప్దాదాకు తెలుసు. సాకారంలో బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఇంత పెద్ద హాల్ను తయారు చేశారా? బాబాకి అతి ప్రియమైన డబల్ విదేశీయులు వచ్చారా? విశేషంగా డబల్ విదేశీయులకు అవ్యక్త పాలన ద్వారా అవ్యక్త జన్మ లభించవలసిందే కదా. బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఇంత పెద్ద హాల్స్ లేవు. అలాగే బాబాకి అతి ప్రియమైన డబల్ విదేశీయులు వచ్చారా? లేదు. ఎందుకంటే విశేషంగా డబల్ విదేశీయులకు అవ్యక్త పాలన, అవ్యక్త జన్మ అంటే బ్రహ్మబాబా అవ్యక్తం అయ్యాకనే బాబా వెళ్ళి ఏం చేశారు? వాళ్ళకి సేవ చేసేవారు. చేసి మీరు పలానా, ఎందుకంటే వాళ్ళకి సూక్ష్మంగా బాబా సంకల్పం పంపించేవారు. అప్పుడు వాళ్ళు బాబాని తెలుసుకునేవారు. అప్పుడు అనేవారట, ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే మాకు వచ్చి చెప్పారు అని. ఇంతమంది పిల్లలు రావాల్సిందే. అందుకనే బ్రహ్మ బాబాకు తన సాకార శరీరాన్ని కూడా వదలవలసి వచ్చింది. అంటే సాకారిగా అయితే కొంతే అవుతుంది, ఆకారిగా అయితే చాలా అవుతుంది. అందుకనే బాబా ఏం చేయాల్సి వచ్చింది? సాకారి నుండి ఆకారిగా అవ్వవలసి వచ్చింది.
మేము అవ్యక్త పాలనకు పాత్రలమన్న నష డబల్ విదేశీలకుందా? బ్రహ్మ బాబా యొక్క త్యాగము డ్రామాలో విశేషంగా నిర్ణయించబడింది. ఆది నుండి బ్రహ్మ బాబా త్యాగము మరియు పిల్లలైన మీ భాగ్యము నిర్ణయింపబడింది. అన్నిటికంటే నెంబర్ 1 త్యాగం ఏంటి? ఉదాహరణగా బ్రహ్మ బాబా అయ్యారు. అన్నిటికంటే నెంబర్ 1 త్యాగానికి ఉదాహరణగా ఎవరయ్యారు? బ్రహ్మ బాబా అయ్యారు. అన్నీ లభిస్తున్నప్పటికీ త్యాగం చేయటాన్నే త్యాగము అని అంటారు. సమయం అనుసారంగా, సమస్యల అనుసారంగా చేసే త్యాగం శ్రేష్ఠ త్యాగం కాదు కదా. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు, లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు ఇంకంతా ఎలాగ అయిపోతుంది కదా, ఇంకెందుకులే ఇప్పుడు ఇలా చేద్దాంలే అనుకోవడం అది గొప్ప విషయం కాదు కదా. మొదటి నుండి చూడండి, తనువు, మనస్సు, ధనము, సంబంధాలు, సర్వప్రాప్తులు అన్నీ ఉన్నా కూడా త్యాగం చేశారు. శరీరాన్ని కూడా త్యాగం చేశారు. అన్ని సాధనాలు ఉన్నా కూడా స్వయమైతే పాత దానిలోనే ఉన్నారు. ఎవరు? బ్రహ్మబాబా కదా. రాను రాను యజ్ఞం పెరిగింది, సేవ పెరిగింది, అన్నీ పెరిగాయి. పిల్లలకి బాబా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కానీ బాబా అయితే తన చిన్న కుటీరంలోనే ఉన్నారు. సాధనాలు లభించడం ప్రారంభమయ్యాయి. సాధనాలు ఉన్నా కూడా బాబా ఎందులో ఉండేవారు? సాధనలోనే ఉండేవారు. బ్రహ్మ యొక్క ఈ తపస్సు పిల్లలైన మీ భాగ్యాన్ని తయారు చేసింది. డ్రామానుసారంగా త్యాగానికి ఉదాహరణగా బ్రహ్మ బాబాయే నిమిత్తమయ్యారు. మరియు ఈ త్యాగమే సంకల్ప శక్తి ద్వారా సేవ చేసే విశేష పాత్రనిచ్చింది. కొత్త పిల్లలు ఈ సంకల్ప శక్తి ద్వారా తీవ్ర వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. మరి బ్రహ్మ బాబా యొక్క ఈ త్యాగగాథను విన్నారా అని అడుగుతున్నారు బాబా. బ్రహ్మ బాబా చేసిన త్యాగం యొక్క ఈ గాథను మీరు విన్నారా అని అడుగుతున్నారు. అప్పుడు బాబా చేసిన త్యాగమే ఇప్పుడు మన భాగ్యానికి ఏంటి? ఆధారం. బాబా అంటున్నారు, బ్రహ్మ బాబా చేసిన త్యాగ ఫలం పిల్లలైనా మీకు లభిస్తూ ఉంది. తపస్సు యొక్క ప్రభావం ఈ మధువన భూమిలో నిండి ఉంది. చూసారా, మధువన వెళ్ళగానే మనకు ఒక మంచి ఆకర్షణ కదా. మన ఇంటికి మనం వచ్చేమని ఒక రకమైన ఆనందం, ఎంత ప్రేమ, ఎంత శక్తి కదా. లభిస్తుందా? లభించదా? లభిస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు మధువన వెళ్ళా, పుట్టింటికి ఎన్నిసార్లు వెళ్ళా ఏమనిపిస్తుంది? మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది. మధువనం మన అసలైన పుట్టిల్లు కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఏం చేయాలి? బాబాను మిలనం చేసుకోవాలి. భగవంతుడు అవతరించిన పుణ్యభూమిలో తప్పనిసరిగా అడుగు పెట్టాలి. బ్రహ్మ బాబా చేసిన త్యాగం యొక్క ఫలం ఏంటి? తపస్సు యొక్క ప్రభావం ఏంటి? మధువనంలో నిండుంది. తోడుగా పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల తపస్సు కూడా ఉంది. కానీ నిమిత్తం ఎవరు? బ్రహ్మ బాబానే అంటారు. ఈ మధువన తపస్వి భూమికి ఎవరు వచ్చినా కానీ, బ్రాహ్మణ పిల్లలు కానీ, ఇక్కడి వాయుమండలం, ఇక్కడి వైబ్రేషన్లు సహజ యోగిగా తయారు చేస్తాయని అనుభవం చేస్తారు. యోగాన్ని జోడించవలసిన శ్రమ ఉండదు. పని కట్టుకొని మనం జోడించక్కర్లా. మనం కూర్చోగానే ఆటోమేటిక్గా శక్తి ఏం చేస్తుంది? మనల్ని జోడించేలా చేస్తుంది. సహజంగానే యోగం కుదురుతుంది. ఎటువంటి ఆత్మలు వచ్చినా కానీ వారు ఏదో ఒక అనుభవం చేసుకునే వెళ్తారు. మధువనానికి ఎవ్వరు వెళ్ళా సరే తప్పకుండా అక్కడ ఏదో ఒక అనుభవం చేసుకునే వస్తారు. అదే అనుభవంతో మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి బాబాను కలుసుకోవడానికి వస్తారు. జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోయినా కానీ అలౌకిక ప్రేమ మరియు శాంతిని అనుభవం చేసుకునే వెళ్తారు. ఏదో ఒక దాన్ని పరివర్తన చేసుకోవాలన్న సంకల్పం చేసుకుని వెళ్తారు. బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లల తపస్సు యొక్క ప్రభావం ఇది. దానికి తోడుగా సేవ యొక్క విధిలో కూడా రకరకాల సేవలను పిల్లల ద్వారా ప్రత్యక్షంలో చేయించి చూపారు. ఆ విధులనే ఇప్పుడు విస్తారంలోకి తీసుకువస్తున్నారు. బాబా అంటారు, బ్రహ్మ బాబా యొక్క త్యాగము, తపస్సు మరియు సేవల ఫలం పిల్లలైన మీ అందరికీ లభిస్తూ ఉంది. ఇలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ తమ త్యాగము, తపస్సు
మరియు సేవల వైబ్రేషన్లు విశ్వంలో వ్యాపింపచేయండి. సైన్స్ శక్తి తన బలాన్ని ఏ విధంగా ప్రత్యక్ష రూపంలో చూపిస్తూ ఉందో అలా సైన్స్కి కూడా రచయిత ఎవరు? సైలెన్స్ యొక్క బలం. సైలెన్స్ శక్తిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించే సమయం ఇది. సైలెన్స్ శక్తి కల వైబ్రేషన్ను తీవ్రగతితో వ్యాపింపచేసేందుకు సాధనం ఏంటి? మనస్సు బుద్ధిల ఏకాగ్రత. ఈ ఏకాగ్రత అభ్యాసం పెరగాలి. ఏకాగ్రత శక్తుల ద్వారానే వాయుమండలం తయారు చేయగలరు. అలజడి కారణంగా శక్తిశాలి వైబ్రేషన్లు తయారవ్వలేకపోతున్నాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఏకాగ్రత శక్తి ఇప్పుడు ఎక్కువ కావాలి అన్నదాన్ని బాప్దాదా ఈరోజు చూశారట. ఇప్పుడు మా సోదరి సోదరుల దుఃఖ ఘటనలు పరివర్తన అయిపోవాలి అని పిల్లలందరికీ ఈ ఒక్క దృఢ సంకల్పమే ఉండాలి. మనసు నుంచి దయ కలగాలి. సైన్స్ శక్తి అలజడి కలిగించుతున్నప్పుడు మరి ఇంతమంది బ్రాహ్మణుల సైలెన్స్ శక్తి దయా హృదయ భావన ద్వారా మరియు సంకల్పం ద్వారా అలజడిని ఏం చేయాలి? పరివర్తన చేయలేదా? చేయాల్సిందే కదా. సైన్స్ అలజడి చేస్తుంది, సైలెన్స్ శక్తి బ్రాహ్మణాత్మల ద్వారా ఏం చేస్తుంది? అలజడిని పరివర్తన చేయాల్సిందే, జరగాల్సిందే అన్నప్పుడు మరి ఈ విషయంపై విశేషమైన అటెన్షన్ పెట్టండి. మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ బాబా పిల్లలు. వీరందరూ మీ వంశం వారే, మీ శాఖలు పరివారం. మీరే భక్తుల ఇష్టదేవతలు. మేమే ఇష్టదేవతలము అన్న ఈ నష ఉందా? మరి భక్తులు బాధలతో అరుస్తున్నారు. బాబా అంటున్నారు, భక్తులు బాధలతో అరుస్తున్నారు, మీరు వింటున్నారా? వింటున్నారా? ఇష్టదేవతలు, ఓ ఇష్టదేవతల్లారా అని భక్తులు పిలుస్తున్నారు. మరి మీరు కేవలం వింటున్నారు అంతేనా? జవాబు ఇవ్వడం లేదా? మరి మీ భక్తులు పిలుస్తున్నారు, ఓ ఇష్టదేవతల్లారా ఎక్కడున్నారు, రండి మా యొక్క కష్టాలు తీర్చండి అని. మరి మీకు వినిపించడం లేదా? జవాబు ఇవ్వడం లేదా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, ఇవ్వడం లేదా? భక్తుల ఇష్టదేవతల్లారా ఇప్పుడు వారి పిలుపుని వినండి, జవాబునివ్వండి, కేవలం విని ఊరుకోకండి అని బాప్దాదా అంటారు. ఏ జవాబునిస్తారు? పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. మీ జవాబు వారికి లభించకపోతే వారు కూడా నిర్లక్ష్యులైపోతారు, బాధతో అరుస్తారు. సమాధానం లభించకపోతే మౌనంగా ఉండిపోతారు. ప్రతి కార్యంలో బ్రహ్మ బాబాకు ఉన్న ఉత్సాహాలనైతే చూశారు కదా. తాళం చెవి కావాలి అని మొదట్లో ఉత్సాహం ఉండేది. ఇంటి తలుపు తెరిచే తాళం చెవి ఇవ్వండి అని ఇప్పుడు కూడా బ్రహ్మబాబా శివబాబాను ఇదే అడుగుతున్నారు. బ్రహ్మబాబా శివబాబాను ఏమడుగుతున్నారు? ఇంటి తలుపు తెరిచే తాళం చెవి ఇవ్వండి అను. కానీ వెంట వెళ్ళేవారు కూడా సిద్ధంగా ఉండాలి కదా. అర్థమవుతుందా? బ్రహ్మబాబా శివబాబాను అడుగుతున్నారు ఏమని? తాళం తెరిచేయండి అని. అప్పుడు బాబా ఏమంటున్నారు? మరి నువ్వు ఒక్కడివైతే రెడీగా ఉన్నావు, మరి వెంట వెళ్ళే వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా. ఒక్కరే వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తారు? మరి ఇప్పుడు తోడుగా వెళ్ళాలా లేక వెనక వెళ్ళాలా? కలిసి వెళ్ళాలి కదా, అవునా? ఒకవేళ బాబా తాళం చెవి ఇచ్చినట్లయితే పిల్లలు ఎవరు రెడీగా ఉన్నారా అని పిల్లల్ని అడగండి అని బ్రహ్మ బాబా అంటారు. ఎవరు రెడీగా ఉన్నారా లేక రెడీగా ఉన్నారా చెప్పండి. బ్రహ్మ బాబా అడుగుతున్నారు, పిల్లలు ఎవరు రెడీగా ఉన్నారా లేక రెడీగా ఉన్నారా? ఎలా ఉన్నారు? రెడీగా ఉండడం కాదు, ఎవరు రెడీగా ఉండాలి. త్యాగము, తపస్సు, సేవ, ఈ 3 పరీక్షలు తయారైపోయాయి. బ్రహ్మబాబా నవ్వుతారు. ఎవరు నవ్వుతున్నారు చూసారా? బ్రహ్మబాబా నవ్వుతారట. ప్రేమతో చాలా కన్నీళ్లు కరుస్తారు. వాటిని ముత్యాలుగా బ్రహ్మబాబా తన మనసులో దాచుకుంటారు కూడా. కానీ అందరూ ఎవరు రెడీగా ఎప్పుడవుతారు
అన్న సంకల్పం అయితే తప్పక నడుస్తుంది. మీరు ప్రేమతో కాచే కన్నీళ్ళు నేను ముత్యాలుగా దాచుకుంటాను, బాగుంది, కానీ ఎవరు రెడీగా ఎప్పుడవుతారు అనే సంకల్పం అయితే నడుస్తుందట. తారీఖునివ్వండి, మేమైతే ఎవరు రెడీగా ఉన్నామని మీరు అంటారు, కానీ మీ సహచరులు కూడా తయారు చేయండి. మేము రెడీగా ఉన్నామంటే మరి వెనకాల మీ సహచరులు మరి, లేక వారిని వదిలేసి వెళ్ళిపోతారా? చెప్పండి, వదిలేసి మీరు ఒకరే వెళ్ళిపోతారా? బ్రహ్మ బాబా కూడా వెళ్ళిపోయారు కదా అని మీరు అంటారు, కానీ వారికైతే ఈ రచనను రచించాల్సి ఉంది. తీవ్రమైన వృద్ధిని చేసే బాధ్యత ఉంది. మరి అందరూ ఎవరు రెడీయేనా? ఒక్కరు కాదు, అందరూ ఎవరు రెడీగా అవ్వాలి? ఒకరు కాదు, అందరూ అవ్వాలి. అందరినీ తోడుగా తీసుకువెళ్ళాలి కదా, లేక ఒక్కొక్కరిగా వెళ్తారా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, మరి అందరూ ఎవరు రెడీగా ఉన్నారా లేక అవుతారా? చెప్పండి చెప్పండి. మరి తక్కువలో తక్కువ 9 లక్షల మంది అయితే తోడుగా వెళ్ళాలి. ఎంతమంది? తక్కువలో తక్కువ కనీసం 9 లక్షల మంది. లేదంటే ఎవరిపై రాజ్యం చేస్తారు? సత్యుగంలో ఫస్ట్ ఎంతమంది? 9 లక్షల మంది. వాళ్ళు కూడా లేకపోతే రాజ్యం ఎవరిపైన చేస్తారు? మరి మీపై మీరే రాజ్యం చేస్తారా? కనుక ఎవరు రెడీగా అవ్వండి మరియు ఎవరు రెడీగా తయారు చేయండి అన్న ఈ శుభకామనయే బ్రహ్మ బాబాకు పిల్లలందరి పట్ల ఉంది. ఈరోజు వతనంలో కూడా విశేషంగా అందరూ ఆది రత్నాలు మరియు సేవ యొక్క ఆది రత్నాలు ఎమర్జ్ అయ్యారు. మేమైతే తయారుగా ఉన్నామని అడ్వాన్స్ పార్టీ వారు చెప్పారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు చెప్పారట, మేమైతే తయారుగా ఉన్నాము అని. ఏ విషయం కోసం సిద్ధంగా ఉన్నారు? ప్రత్యక్షత నగాడాను మోగించినట్లయితే మేమందరం ప్రత్యక్షమై నూతన సృష్టి రచనకు నిమిత్తంగా అవుతామని వారంటారు. నూతన సృష్టిని రచించేవారు రావాలి అని మేము ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పని అంతా మీపైనే ఆధారపడి ఉంది. నగాడాను మోగించండి. వచ్చారు వచ్చారు అన్న నగాడాను మోగించండి. నగాడాను మ్రోగించడం వచ్చా? మోగించాలి కదా. తారీఖును తీసుకురండి అని ఇప్పుడు బ్రహ్మ బాబా అంటారు. తారీఖును నిర్ణయించకపోతే పని జరగదు అని మీరు కూడా అంటారు కదా. మరి దీనికి కూడా తారీఖును తయారు చేయండి. ఏదైనా ప్రోగ్రాం పెట్టాలంటే ముందు డేట్ ఫిక్స్ చేయాలి కదా. లేదనుకోండి, ఎప్పుడని పెడతారు, ఎలా అని పెడతారు, దానికి కావాల్సిన ప్రాసెస్ ఎలా జరుగుతుంది చెప్పండి? అవ్వదు కదా. అందుకని బాబా అంటారు, తారీఖును నిర్ణయించగలరా? మీరు నిర్ణయించండి అని బాబా అంటారు. ఈరోజే తయారు చేయండి అని బాబా అంటారు. కాన్ఫరెన్స్ తారీఖును నిర్ణయించారు కదా, అలాగే దీనిని గురించి కూడా కాన్ఫరెన్స్ చేయండి. విదేశీయులు ఏమనుకుంటున్నారు? తారీఖును నిర్ణయించగలరా? తారీఖును ఫిక్స్ చేస్తారా? చేస్తారా? బాబా అడుగుతున్నారు, డేట్ని ఫిక్స్ చేస్తారా? చేస్తారా అని అడుగుతున్నారు బాబా. చేస్తారా? చెయ్యరా? బాబా అడుగుతున్నారు, చేస్తారా చెయ్యరా? మంచిది, జానకి దాది నుండి సలహా తీసుకుని చేయండి. అప్పుడు బాబా ఏమన్నారు? జానకి దాది ఉన్నారు కదా, దాది నుండి సలహా తీసుకుని చేయండి. దేశ విదేశాల్లో నలువైపులా కల బాప్దాదాకు అతి సమీపులు, అతి ప్రియమైన వారు మరియు అతీతులు పిల్లలందరూ లగ్నంలో మగ్నమై లవలీన స్వరూపంలో కూర్చుని ఉన్నారు, వింటున్నారు మరియు మిలనపు ఊయల్లో ఊగుతున్నారు అన్నదాన్ని బాప్దాదా చూస్తున్నారు. దూరంగా లేరు, నయనాలు ఎదురుగా కూడా లేరు, కానీ నయనాల్లో ఇముడు ఉన్నారు. సన్ముఖంగా మిలనాన్ని జరుపుకునేటువంటి పిల్లలు మరియు అవ్యక్త రూపంలో లవలీనమైన పిల్లలు, సదా బాబా సమానంగా త్యాగము తపస్సు మరియు సేవలకు రుజువును చూపించే సుపుత్రులైన పిల్లలు, సదా ఏకాగ్రత శక్తి ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులైన పిల్లలు, సదా బాబా సమానంగా తీవ్ర పురుషార్థం ద్వారా ఎగిరే డబల్ లైట్ పిల్లలకు బాప్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే.
రాజస్థాన్ సేవాదారులు. రాజస్థాన్ వారికి చాలా మంచి సేవ అవకాశం లభించింది. రాజస్థాన్ అన్న పేరుకు తగినట్లుగా రాజస్థాన్ నుండి రాజా క్వాలిటీ కలవారిని తయారు చేయండి. ప్రజలు కాదు, రాజవంశానికి చెందిన రాజులను తయారు చేయండి. అప్పుడు రాజస్థాన్ అన్న పేరు తగినట్లుగా పేరుకు తగిన సేవ క్వాలిటీ వెలువడుతుంది. దాగి ఉన్న అలాంటి రాజులు ఎవరైనా ఉన్నారా, లేక మబ్బుల్లో దాగి ఉన్నారా? వ్యాపారవేత్తల సేవలో విశేష అటెన్షన్ పెట్టండి. ఈ మంత్రులు, సెక్రటరీలు అయితే మారుతూనే ఉంటారు, కానీ వ్యాపారవేత్తలు బాబా కంటే కూడా వ్యాపారం చేయడంలో ఉన్నతి పొందగలరు. వ్యాపారవేత్తల సేవ చేయడం ద్వారా వారి పరివారంలో మాతలు కూడా సహజంగా రాగలరు. మాతలు ఒంటరిగా నడవలేరు, కానీ ఇంటి స్తంభం వచ్చిందంటే పరివారం దానికదే నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. కనుక రాజస్థాన్ వారు రాజా క్వాలిటీ కలవారిని తయారు చేయాలి. అటువంటి వారు ఎవరూ లేరని అనకండి, ఉంటారు. కాకపోతే కాస్త వెతకవలసి వస్తుంది. వారి కోసంగా కాస్త సమయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. బిజీగా ఉంటారు కదా, వ్యాపారవేత్తలు పట్టుకోవాలంటే కొంచెం సమయం కావాలి, కాస్త ప్రయత్నం చేయాలి. బాబా అంటారు, వారు సమీపంగా వచ్చే అటువంటి పద్ధతిని ఎవరైనా తయారు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే అంతా మంచిగా ఉంది, సేవ అవకాశాన్ని తీసుకున్నారు. ప్రతి జోన్ అవకాశం తీసుకుంటుంది. సమీపంగా వచ్చేందుకు మరియు ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఇది చాలా మంచి సాధనం. మిమ్మల్ని అందరూ చూడకపోయినా కానీ, తెలుసుకోకపోయినా కానీ ఎంత మంచి సేవ జరుగుతుందంటే అందరి నుండి స్వతహాగానే ఆశీర్వాదాలు వెలువడతాయి. మరియు ఆ ఆశీర్వాదాలు కూడా చాలా త్వరగా చేరుకుంటాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మనసు నుండి వెలువడే ఆశీర్వాదాలు కదా, మనసు నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఏమవుతాయి? తొందరగా చేరుకుంటాయి. అందుకని మనసుకు త్వరగా చేరుకుంటాయి. ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఇదే అన్నిటికంటే సహజ పురుషార్థం అని బాప్దాదా అంటారు. ఆశీర్వాదాలతో ఖాతా నిండిగా అయిపోయినట్లయితే నిండిగా ఉన్న ఖాతాను మాయ కూడా డిస్టర్బ్ చేయదు కదా. బాబా అంటున్నారు, నిండిగా ఉన్న దాన్ని మాయ కూడా ఏమీ చేయలేదు. బాబా అంటారు, జమ చేసుకున్న బలం లభిస్తుంది. సంతోషంగా ఉండండి మరియు అందరినీ సంతోషపరచండి. ప్రతి ఒక్కరి స్వభావం యొక్క రహస్యాన్ని తెలుసుకుని సంతోషపరచండి. నీరైతే సంతోషపరచండి, వీరైతే ఉన్నదే కోపిష్టి వారిగా అనకండి. బాబా అంటున్నారు, సంతోషపెట్టండి. ఎవరి స్వభావం ఎలా ఉన్నా తెలుసుకుని సంతోషపరచండి. వీరైతే ఉన్నదే కోపిష్టి వారిగా అని మాత్రం అనకండి. మీరు స్వయం రహస్యాన్ని తెలుసుకోండి, వారి నాడిని తెలుసుకోండి. తర్వాత ఆశీర్వాదం అనే ఔషధాన్ని ఇచ్చినట్లయితే సహజమైపోతుంది. రాజస్థాన్ బాగుంది కదా, రాజస్థాన్ టీచర్లు లేవండి. సేవకు అభినందనలు. సహజ పురుషార్థం చెయ్యండి. ఆశీర్వాదాలు ఇస్తూ పొండి. తీసుకోవాలన్న సంకల్పం చెయ్యకండి. ఇస్తూ ఉంటే లభిస్తూ ఉంటుంది. ఇవ్వడమే తీసుకోవడము సరేనా అని అడుగుతున్నారు బాబా. అంతే కదా, దాత పిల్లలు కదా, ఎవరైనా ఇస్తే ఇవ్వడం ఇలా ఉండకూడదు. దాతగా ఇస్తూ పోతూ ఉన్నట్లయితే వాటికి అవే లభిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. సగం మంది మొదటిసారిగా వచ్చిన వారు వచ్చారు, సగం మంది కొత్త వారు వచ్చారు. అచ్చా, వెనక ఉన్నవారు, పక్కన కూర్చున్నవారు అందరూ సహయోగిలేనా? అందరూ సహజయోగిలేనా? సహజయోగిలైనట్లయితే ఒక్క చేతిని ఎత్తండి అని చెప్తున్నారు బాబా. వీడ్కోల్ సమయంలో బాబా అంటున్నారు, బాప్ దాదాకు రథయాత్రల సమాచారాన్ని వినిపించారు. నలువైపులా జరుగుతున్న యాత్రల సమాచారం ఎప్పటికప్పుడు బాప్ దాదా వద్దకు వస్తూ ఉంటుంది. అచ్చా,
అందరూ మంచి ఉల్లాస ఉత్సాహాలతో సేవా పాత్రను పోషిస్తున్నారు. భక్తులకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. మరియు ఏ భక్తుల భక్తి అయితే పూర్తయిపోయిందో వారికి బాబా పరిచయం లభిస్తుంది. మరియు పరిచయమైన వారి నుండి ఏ పిల్లలైతే తయారవ్వాల్సి ఉంటుందో వారు కూడా కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే సేవ చాలా బాగా జరుగుతూ ఉంది. సాధనాలు ఏవైతే తయారు చేశారో ఆ సాధనాలు అందరినీ చాలా బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు రిజల్ట్లో ఎవరెవరో ఏ కేటగిరీలో వెలువడతారో అది కూడా తెలిసిపోతుంది. కానీ భక్తులకు కూడా మీ అందరి నుండి దృష్టి లభించింది, పరిచయం లభించింది. ఇది కూడా మంచి రథయాత్రే అంటున్నారు బాబా. ఇది కూడా మంచి సాధనం. ఇప్పుడు ఇంకా ముందుకు పోతూ వారి సేవను చేసి ఉన్నతిలోకి తీసుకుపోతూ ఉండాలి. బాబా అంటారు, ఎవరైతే రథయాత్రలో సేవ చేస్తున్నారో వారు అలసిపోని వారిగా అయ్యి సేవ చేస్తున్నారు. వారందరికీ ప్రియ స్మృతులు. బాప్దాదా అందరినీ చూస్తూ ఉంటారు. మరియు సఫలత అయితే జన్మసిద్ధి అధికారము అని చెప్తున్నారు బాబా కదా. సఫలత ఏంటి? మన జన్మసిద్ధి అధికారం. బాబా అంటున్నారు, మరీషన్లోని మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి నేషనల్ యూనివర్సిటీ అవార్డు ప్రైమ్ మినిస్టర్ ద్వారా లభించింది కదా. మామూలుగా కూడా మరీషన్లో విఐపీలతో మంచి కనెక్షన్ ఉంది మరియు ప్రభావం కూడా మంచిగా ఉంది. కనుక గుప్త సేవకు ఫలం లభించినందుకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. అచ్చా, ఓం శాంతి అంటే మురళి చెప్పినప్పుడు బాబా అంటున్నారు, వరదానము ప్రతి శ్వాసలోనూ స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ను ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్తు భవ. స్మృతి లింకు ఎల్లప్పుడూ జోడింపబడి ఉండాలని ఏ విధంగా అటెన్షన్ ఉంచుతారో అలా సేవలో కూడా ఎల్లప్పుడూ లింకు జోడింపబడి ఉండాలి. ప్రతి శ్వాసలో స్మృతి మరియు ప్రతి శ్వాసలో సేవ ఉండాలి అని చెప్తున్నారు బాబా. స్మృతి ఉండాలి, మరి ఏముండాలి? సేవ కూడా ఉండాలని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు స్మృతి ఉండాలి, మళ్ళీ ఏముండాలి? సేవ కూడా ఉండాలని చెప్తున్నారు. దీనినే బ్యాలెన్స్ అని అంటారు. ఈ బ్యాలెన్స్ ద్వారా సదా బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలను అనుభవం చేస్తూ ఉంటారు మరియు ఆశీర్వాదాలతో పాలింపబడుతూ ఉన్నాము అన్న మాటనే మనసు నుండి వెలువడుతుంది. కష్టం నుండి, యుద్ధం నుండి తొలగిపోతారు. ఏమిటి, ఎందుకు, ఎలా, ఈ అన్ని ప్రశ్నల నుండి ముక్తులై సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. మరలా సఫలత జన్మసిద్ధి అధికారం రూపంలో అనుభవం అవుతుంది. స్లోగన్ను తండ్రి నుండి కానుకను తీసుకోవాలనుకుంటే స్వయం మరియు సహచరుల నుండి నిర్విఘ్నంగా ఉండే సర్టిఫికెట్ తోడుగా ఉండాలి. తండ్రి నుండి కానుకను తీసుకోవాలనుకుంటే స్వయము మరియు సహచరుల నుండి నిర్విఘ్నంగా ఉండే సర్టిఫికెట్ని తోడుగా ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను సదా ప్రసన్న చిత్తాత్మను అనుకోండి. నేను సదా ప్రసన్న చిత్తాత్మను. అచ్చా, ఓం శాంతి.